కల్తీకి సంబంధించి కల్తీ నెయ్యి ఘటనకు సంబంధించి ఇరు పార్టీలు ఒకరి మీద ఒకరు వాదించుకోవడం తప్ప లేదా దాడులు చేసుకోవడం తప్ప భక్తుల మనోభావాల విషయంలో ఎవరు పట్టించుకోకుండా మాట్లాడడం లేదు. మీరు ఒక భక్తుడిగా దాన్ని ఎలా ఖండించగలుగుతారు? ఈరోజు నిజంగా తిరుమలకు సంబంధించి లేదంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అంశం గురించి మాట్లాడాలంటే చాలా బాధగా ఉంది. తిరుమల అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులకు సంబంధించిన మనోభావాలకు సంబంధించిన అంశము, కోట్లాది మంది హిందువులకు సంబంధించిన అంశము, కలియుగ దైవమైన ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి విషయంలోనే కల్తీ జరుగుతోంది, అపచారాలు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి అంటే మరి సమాజంలో మిగిలిన అంశాలు ఏ విధంగా ఉన్నాయి అనే దానిపైన ప్రతి ఒక్కరికి ఈ అంశం పైన ఆవేదన ఉంది. నిజంగా ఇక్కడ జరుగుతున్న అపచారం కావచ్చు, కల్తీ సంబంధించిన అంశం గురించి ఎవరు బాధ్యత తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ రెండు పార్టీల యొక్క పాత్ర ఉంది అనేది స్పష్టంగా చెప్పగలను. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ తిరుమలను ఒక పవిత్రమైన కోణంలోనో లేదంటే వెంకటేశ్వర స్వామి ఆధ్యాత్మిక కోణంలోనో కాకుండా దీన్ని ఒక రాజకీయ కోణంలో కావచ్చు లేదంటే వ్యాపార కోణంలో చూడటము, రాజకీయ నాయకులను తీసుకుని వచ్చి ఇక్కడ పాలక మండలిలో నియమించడము, అక్కడ వ్యాపారాలు చేసుకోవడానికి, దందాలు చేయడానికి, అక్రమాలు చేయడానికి అవకాశం కల్పిస్తున్నది ఎవరంటే మొట్టమొదటిసారిగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే కల్పిస్తున్నారు. అది గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కావచ్చు. సో దీనికి ఖచ్చితంగా ప్రక్షాళన జరగాల్సిన అవసరం అయితే ఉంది. తిరుమలను ఈరోజు ఒక వ్యాపార కోణంలోనో రాజకీయ కోణంలోనో కాకుండా ఆధ్యాత్మిక కోణంలో ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగించినప్పుడు ఇలాంటి పొరపాట్లు కావచ్చు, ఇలాంటి అపచారాలు కావచ్చు జరగకుండా భవిష్యత్తులో అందరికీ మంచి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఒక తిరుమల విషయంలో రాజకీయాలు చేయడం మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను. దాంతోపాటు మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇది ప్రభుత్వానికి కావచ్చు లేదా పాలక మండలికి సూచన అనుకోవచ్చు, మరో అంశం అనుకోవచ్చు. ఈ అంశము వివాదము కాదు, విమర్శ కాదు. ప్రతి ఒక్కరూ మామూలుగా ఏదైనా సంఘటన జరిగినప్పుడు సమాజంలో కావచ్చు, అది దేవుడి విషయంలో కావచ్చు, తిరుమల వెంకటేశ్వర స్వామి విషయంలో కావచ్చు, ఏదైనా సంఘటన జరిగినప్పుడు స్వామివారు చూసుకుంటారు లేదా వెంకటేశ్వర స్వామి చూస్తున్నారు, ఖచ్చితంగా శిక్ష పడుతుందో లేదంటే దానికి పరిష్కారం వస్తుందనో మామూలుగా మనము మాట్లాడుకుంటుంటాం. కానీ ఇక్కడ మనం అందరం గమనించాల్సిన అంశం ఏంటంటే హైందవ ధర్మంలో హిందూ శాస్త్రాల్లో ఉన్న అన్ని దేవుళ్లకు సంబంధించిన అంశం కావచ్చు, దేవాలయాలకు సంబంధించిన అంశం కావచ్చు, దేవతామూర్తులకు సంబంధించిన అంశం కావచ్చు తీసుకున్నట్టయితే ఎక్కడా లేని విధంగా తిరుమలలో మాత్రమే స్వామివారికి కళ్ళు కప్పే ప్రయత్నం జరుగుతుంది. అంటే వెంకటేశ్వర స్వామికి తిరునామం ఉంటుంది, నుదుట నామం ఉంటుంది తప్ప కళ్ళు మూతపడేటట్టు ఉండాలి అనేది ఎక్కడ ఏ శాస్త్రంలోనూ లేదు, ఏ ఆగమ శాస్త్రంలో లేదు. తిరుమలలో పాటించే వైతాన సాగమంలో కావచ్చు లేదంటే మరో గ్రంథాల్లో కావచ్చు, వేదాల్లో కావచ్చు, ఎక్కడా లేనప్పటికీ కూడా గతంలో తిరుమలలో స్వామివారికి కళ్ళు మూత పెట్టే విధంగా అలంకరణ లేనప్పటికీ కూడా అది దురదృష్టవశాత్తు ఎక్కడ మొదలైందో తెలియదు. కానీ ఇప్పుడు కేవలం ఒక్క గురువారం మాత్రమే నేత్ర దర్శనం పేరు చెప్పి స్వామికి పూర్తిగా ఆ కళ్ళ నేత్ర దర్శనం అయ్యే కార్యక్రమం జరుగుతోంది. కానీ మిగిలిన రోజులంతా కూడా కళ్ళుని కవర్ చేసే ప్రయత్నం జరుగుతోంది. దీని మీద ఆగమ శాస్త్ర పండితులు కావచ్చు లేదంటే టిటిడి యాజమాన్యం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ఆలోచించి ఆ ప్రక్రియను మార్పు తీసుకొస్తే అప్పటికైనా తిరుమలలో జరుగుతున్న అరాచకాలు కావచ్చు, అపచారాలు కావచ్చు ముగింపు పలుకుతుందనేది ఇది నా అభిప్రాయం మాత్రమే కాదు, చాలా మంది పండితులు చాలా మంది పెద్దలు కూడా దీని గురించి
వారి అభిప్రాయం లోపల ఉన్నప్పటికీ కూడా బయట చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ దిశగా ఏమైనా ప్రభుత్వము లేదంటే ఆగమ శాస్త్ర పండితులు హైందవ శాస్త్రానికి సంబంధించిన పెద్దలు ఆలోచిస్తే మార్పు వస్తుందని నేను భావిస్తున్నాను. ఇవాళ చార్జ్ షీట్లు అవసరం చూసారు. వైపు చార్జ్ షీట్ కూడా తప్పులో తడగ్గా ఉంది. మళ్ళీ విచారణ జరగాలన్న వివాదం కూడా మొదలవుతుంది. పార్టీ స్టాండ్ ఏంటి? నిజంగా నీ కత్తి జరిగింది అనుకుంటున్నారా? జరగదనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? కల్తీ నెయ్యికి సంబంధించి ఇప్పటి వరకు ఏం జరిగిందనే దానిపైన ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళకు అనుకూలంగా నివేదికలు తీసుకురావడము, రాజకీయ ఆరోపణలు చేయడం గత అనేక రోజుల నుండి మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో శాశ్వత పరిష్కారం కావాలంటే గతంలో కూడా చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపైనా మరొకసారైనా శాశ్వత పరిష్కారం మాత్రం ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సొంతంగా డైరీ ఏర్పాటు చేయగలిగినప్పుడే దానికి శాశ్వత పరిష్కారం వస్తుంది. బయట సంస్థల నుండి కొనుగోలు చేసేంత వరకు కూడా ఈ వివాదం కొనసాగుతూనే ఉంటుంది, ఈ అపచారం కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ అంశానికి సంబంధించి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో లీటర్ నెయ్యి 450 రూపాయలు 500కి కొన్నారు. మరి స్వచ్ఛమైన నెయ్యి కావాలంటే కనీసం 1000 రూపాయలు పెట్టాలి, 1500 పెట్టాలని చెప్పి మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, మరి ఈ రోజు వారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది తప్ప ఎక్కడా స్వచ్ఛమైన నెయ్యి అని చెప్పడానికి దాఖలాలు లేవు. ఈ రోజు కూడా 450 రూపాయలు 500 లోపు కిలో నెయ్యి కొంటున్నారు. మరి దీంట్లో కల్తీ జరగలేదని చెప్పి 100% చెప్పగలిగే పరిస్థితి లేదు. అదే టీటీడీ ఆధ్వర్యంలో సొంతంగా డైరీ ఏర్పాటు చేసి ఆ డైరీ ద్వారా నెయ్యిని సమకూర్చుకున్నట్టయితే ఖచ్చితంగా ఇది శాశ్వత పరిష్కారం అవుతుంది. కాబట్టి ఆ అంశానికి బీసీవై పార్టీ కట్టుబడి ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ అంశం పైన కూడా ఏదైతే పోరాటం చేయడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది. కామెంట్ చేశారు. తర్వాత హర్యానా ఇచ్చినటువంటి ఎన్డీఆర్ రిపోర్ట్ జంతువు కలిసిందని చెప్పి నిర్ధారించగలని కూడా ఒక రిపోర్ట్ వచ్చింది. దాని ఆధారంగా ఛార్జ్ షీట్ నమోదు చేశారు. ఈ రెండు ఇచ్చినటువంటి వ్యత్యాసం చూసుకొని ఇందులో దర్యాప్తు సంస్థలు పారదర్శకంగా ఉన్నాయంటారా, దీనిలో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ నుండి ఏదైనా డైవర్ట్ అయిందని భావిస్తున్నారు? 100% దర్యాప్తు సంస్థలు అధికారంలో ఉన్న వాళ్ళకు అనుకూలంగా రిపోర్ట్లు వచ్చే విధంగా వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది, అందులో ఏమాత్రం అనుమానం లేదు. కానీ అపచారం జరిగిండే దానిపైన నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీని మీద ఎటువంటి రాజకీయ ఒత్తిడులు లేకుండా, అదేవిధంగా గతంలో జరిగిన తప్పు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధితో తిరుమల విషయంలో ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థలాగా నడిపించే పద్ధతిని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనిల్ కుమార్ సింగ్ గారు చర్యలు తీసుకున్నారు. అప్పుడు బోర్డు మీద చర్యలు లేవు. ఇందులో ఒక కుటుంబంలో భాగమైన 100% ఈరోజు నెయ్యి సరఫరా అనే అంశము అధికారుల పరిధిలోనిదో లేదంటే అక్కడ పనిచేసే ఉద్యోగస్తుల పరిధిలోనైతే ఉండదు. ఖచ్చితంగా ప్రభుత్వ పాత్ర, అదే విధంగా ప్రభుత్వం నియమించిన ఏదైతే పాలక మండలి ఉందో వాళ్ళ పాత్ర లేకుండా అధికారులు సొంతంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి అయితే ఉండదు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గత 5 సంవత్సరాల నుండి లేదంటే 10 సంవత్సరాల నుండి ఉన్న పాలక మండలి కావచ్చు, అప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కావచ్చు, దీనిపైన ఈ కల్తీ నెయ్యి సరఫరా చేసిన డైరీలకు సిఫారసు ఎవరి ద్వారా వెళ్ళిందనే అంశము దీని మీద విచారణ చేసినట్టయితే నిజమైన దోషులు బయటకు వస్తారు. అంతే తప్ప అధికారంలో లేదంటే అక్కడ పనిచేసే చిన్న చిన్న ఉద్యోగస్తులను బాధ్యులను చేసి నిజమైన దోషుల్ని తప్పించే ప్రయత్నం తప్ప ఇది మరొకటి.